వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో పోల్చుకుని టీడీపీ ప్రభుత్వం ఎలా ఉందనిపిస్తుంది? ఈ ప్రభుత్వం అయితే బాగానే ఉంది, అదే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఇప్పుడు ఏది ఆయన ఇప్పుడు ఏదో ఒక ఆదాయం కోసం చూడడం లేదు. అతను చెప్పాలంటే ఆదాయం చూసే క్యాండిడేట్ అయితే ఫస్ట్ ఇప్పుడు ఆయన 6 కోట్ల రూపాయలు దానం చేశాడు. ఇవి ఏంటంటే ఐదు సంవత్సరాలు అతను శాలరీ మంత్లీ శాలరీ తీసుకున్నా సరే ఇప్పుడు అతనికి వచ్చేది కేవలం ఎంత, ఇది అతను దానం చేసిన దాన్ని చూసుకుంటే అతను ఇది చాలా తక్కువ కదా, అట్లా అనమాట. ఇప్పుడు ఆ రకంగా చూస్తే ఇప్పుడు అతను కేవలం ఇప్పుడు ఎవరైనా తీసుకున్నా సరే అందరూ ఆదాయం కోసం చూడడం లేదు, రాష్ట్రం ఫస్ట్ వచ్చేసి డెవలప్మెంట్ కోసం చూస్తున్నారు అనమాట. ఇప్పుడు విశాఖపట్నం డ్రగ్స్ అడ్డా కింద మారుతుంది. అంటే యంగ్స్టర్ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రస్తుతం చూసుకుంటే ఆర్లో ప్రాంతాల్లో ఎక్కువగా డ్రగ్స్ వినియోగం కావచ్చు, అమ్మడం కావచ్చు, ఏకంగా ఇప్పుడైతే పెంచుతున్నారు కూడా గంజాయి మొక్కల్ని. సో ఈ పరంగా చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం ఎంతవరకు చర్యలు తీసుకుంటుంది అనుకుంటున్నారు? ఇది ఏంటంటే ఒకప్పుడు అంటే అది జరిగేది, అంటే అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఒకప్పుడు జరిగేది, కానీ ఇప్పుడైతే ఇప్పుడు చూస్తూ ఊరుకునే రకం అయితే లేదు. మ్యాక్సిమం ఎక్కడైనా సరే ఇప్పుడు ఇక్కడ పలానా దగ్గర జరుగుతుంది అనుకుంటే ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అలాగనమాట. ఇప్పుడు ఎక్కడెక్కడ జరుగుతుందంటే ఇప్పుడు బయటకు రావట్లేదు. ఇప్పుడు బయటకు వచ్చి తెలిసిందంటే ఇప్పుడు అధికారుల దృష్టికి వెళ్ళిందంటే వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆ రకంగా ఇంతకుముందు ఏంటంటే ఇది చెప్పినా సరే ఇలా జరుగుతుందంటే దాన్ని ఇలా కామెడీగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలాగా కాకుండా ఇప్పుడు ఏదైనా సరే ఒక వర్క్ చేసి చూపించాలి అనే ఒక ఇది ఉందన్నమాట ప్రభుత్వానికి. ఓకే, అంటే ఇప్పుడు అదే కాకుండా మొన్న పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ పెట్టారు. అంటే లా అండ్ ఆర్డర్ ఇంకా స్ట్రిక్ట్ చేయండి, ఇంకా శిక్షణలు అమలు చేయండి, ఎక్కడ కూడా ఛాన్స్ తీసుకోవద్దు, నేను కానీ హోమ్ మినిస్టర్ అయితే అది వేరే విధంగా ఉంటదని కూడా అనేసి అన్నారు. సో ఆ మాటల వెనుక చాలా మంది పాజిటివ్ గానే తీసుకున్నారు, కొంతమంది నెగిటివ్ గా తీసుకున్నారు. సో దీన్ని మీరేమంటారు? వ్యక్తిగతమైన వ్యక్తి ఇప్పుడు ప్రజలేదైనా సరే ఇప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణం ఎవరైనా కోరుకుంటారు. ఇప్పుడు అతని దృష్టిలో అతని మైండ్ సెట్ బట్టి ఆలోచించే క్యాండిడేట్లు ఎవరైనా పాజిటివ్ గానే థింక్ చేస్తారు. ఇప్పుడు అతను అనేది కరెక్ట్ అని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు అధికారులు ఇప్పుడు అందరూ ఒక రకంగా ఉండరు కదా. అధికారులు కూడా కొంతమంది ఏంటంటే అవినీతి పరులు చాలా మంది ఉన్నారు. అలా కొంతమంది ఉండిపోయినారు, వాళ్ళని కూడా ఏరి పారేయాలని ఒక ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన ఏకీభవిస్తూ వెళ్తే అంటే ఆయన ఏకీభవించవలసిన అవసరం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏకీభవించిన అవసరం లేదు. కానీ ఇప్పుడు సరైన పొజిషన్ లో సరైన నిర్ణయం తీసుకుంటే ఎవరైనా సరే వాళ్ళని హర్షం వ్యక్తం చేస్తున్నారు, బాగానే పనిచేస్తున్నారు అని చెప్పేసి. అతనిలో స్వార్థం లేదు, ప్రెజెంట్ నిస్వార్థంగా అతను పనిచేస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.